ఆ తుమ్మ చెక్క యొక్క 20 గ్రాములు తీసుకుని తుమ్మ చెక్క పౌడరు మీరు 200 ml వాటర్లో వేసుకుని దాన్ని ఒక 75 ml అయ్యే వరకు జాగ్రత్తగా మరగబెట్టుకుని ఆ కషాయాన్ని పూర్వం మన రక్త పొడల నుండి అంటే ఆ పొడపం కరిస్తే రక్తం బ్లీడింగ్ అవుతుందండి మనిషికి, నోట్లోంచి ముక్కుల్లోంచి అట్లోంచి ఆ మోషన్స్ కూడా అవుతాయి. రక్తం మోషన్స్ అయ్యి ఆ మనిషి చనిపోతాడు. విషం అన్నమాట, దాని విషం యొక్క ప్రభావం దాని మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందని అనేక పుస్తకాల్లో రాశారండి. దీన్ని మనం ఏం చేయాలంటే మనం యాంటీవెనమ్ ఇంజక్షన్లో చేయించుకోవాలి, అటు వైద్యం చేయించుకుంటా దీన్ని కూడా వాడుకుంటే చాలా తొందరగా మీకు రక్తం అనేది బయటికి పోకుండా రక్త విరోచనాలు కానీ మోషన్స్ కానీ లేకపోతే బ్లీడింగ్ కానీ అంటే ముక్కుల్లోంచి కానీ అక్కడి నుంచి అయినా రాకుండా కాపాడి ఆ రక్తపోడ యొక్క విషానికి విరుగుడుగా ఇది పనిచేస్తుందండి. విషానికి విరుగుడుగా పనిచేస్తుందని మీరు దీన్నే నమ్ముకుని ఇంట్లో కూర్చుని ఇబ్బంది పడద్దు. యాంటీవెనమ్ ఏదైతే ఉన్నాయో ఇవాళ మోడర్న్ మెడిసిన్ బ్రహ్మాండమైన మెడిసిన్స్ వచ్చినాయి యాంటీవెనమ్స్, వాటిని చేయించుకుంటానే ఇది వాడుకోండి. చాలా అతి తొందరగా మీకు మంచి ఫలితాన్ని పొందగలరు. అదేవిధంగా ఇది గమ్ము వస్తుందండి, దీనికి జిగురు. ఇప్పుడంటే రకరకాల గమ్స్ వచ్చినాయండి. పూర్వం మనం చిన్నతనంలో ఏంటంటే ఈ ఏదైతే తుమ్మ జిగురు ఉందో ఈ జిగురునే పుస్తకాలు అంటించుకోవడానికి దేనికైనా ఏదైనా అంటించాలంటే ఇదే గమ్మును మేము వాడేవాళ్ళం అండి. ఇప్పుడంటే రకరకాల గమ్స్ వచ్చినాయి కాబట్టి అవి వాడుతున్నారు. ఈ తుమ్మ జిగురు అనే దాన్ని అనేక రకాల లేహ్యాల్లో వాడుకోవచ్చండి. మంచి వీర్యవృద్ధి ప్లస్ బలం, అదేవిధంగా మూత్రవ్యాధుల మీద కూడా బాగా పనిచేస్తుందండి. కానీ దీన్ని శుద్ధి చేసుకుని వాడుకోవాలి. ఏ విధంగా చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని తడి పొడిగా నెయ్యి వేసి స్టీల్ పాత్రలో కానీ ఇనప పాత్రలో కానీ వేపించుకోండి. అది పేలాల్లో పొంగుతుంది, పొంగి చాలా స్మూత్గా అవుతుంది, తేలికైపోతుంది, పెద్దగా పెరుగుతుంది అది సైజు. ఎంత పెరిగితే అంత పెరిగిన తర్వాత ఆ సౌండ్ ఆగిపోయిన తర్వాత దాన్ని మాడిపోనివ్వకండి. చిన్న మంట మీద దాన్ని తడి పొడిగా అంటే ఒక 50 గ్రాములు ఉంటే చిన్న ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, తడిస్తే సరిపోతుంది నెయ్యిలో. ఆ వేగితే అది పూర్తిగా శుద్ధి అయిపోతుందండి, అమృతం అవుతుంది అన్నమాట. దాన్ని మీరు అప్పుడు ఈ లేహ్యాల్లో కానీ లేకపోతే వీర్యవృద్ధి కోసం కానీ ఇటువంటి వాడుకుంటే చక్కగా పనిచేస్తుందండి. మీరు పాలతోటి తీసుకోవచ్చు దాన్ని. ఈ తుమ్మ జిగురు తుమ్మ తాట ఏదైతే బార్కు చెప్పానో ఈ రెండు కూడా కొద్దిగా చపాతీ పిండిలో ఒక కేజీ చపాతీ పిండిలో ఒక 50 గ్రాములు తుమ్మ జిగురు అనేదాన్ని బబుల్ గమ్ అనేదాన్ని శుద్ధి చేసి కలుపుకుని దాని రొట్టి కనుక మీరు తింటే మీ ఎముకలకి విపరీతమైన బలం వస్తుంది. ఆ రొట్టి కూడా ఎలా తినాలి? పాలతోటి తినాలి. పాలతోటి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు, ఏదైతే పడిపోయి యాక్సిడెంట్ల వల్ల బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతాయి కదండి, ఎముకలు విరిగిపోతాయి కదా, వాళ్ళు కనుక రోజు ఉదయం ఒక చపాతీ సాయంత్రం ఒక చపాతీ పాలలో ముంచుకుని కనుక తింటే మీరు అతి తొందరగా అంటే 6 నుంచి 8 వారాల్లో అతుక్కునే ఎముకలు మీకు 3 వారాలు 4 వారాలకే అతుక్కుపోతాయండి. కామన్ పీపుల్ కూడా కాల్షియం తక్కువ ఉంది, లేకపోతే మాకు ఎముకలు మెత్తగా ఉన్నాయి, ఎముకలు గట్టిగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని అప్పుడప్పుడు ఒక్కొక్క చపాతీ ఇది తింటా ఉంటే కొంచెం వేడి చేస్తుంది. వేడి చేసినా కానీ మీ ఎముకలు గట్టిపట్టడానికి ఒక అద్భుతమైన హెర్బ్గా ఈ తుమ్మ జిగురు కానీ ఈ తుమ్మ చెట్టు యొక్క తాట కానీ పనిచేస్తాయండి. ఒక చాలా మంచి ప్రక్రియ ఒకటి చెప్తున్నానండి. ఈ తుమ్మ చెట్టు యొక్క తాటను తీసుకుని మనం ఆ తాటని జాగ్రత్తగా పచ్చి తాటే పై తొక్క తీసేసి లోపల ఉన్న తాటను చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని మీరు దానిని మిక్సీలో బాగా కొట్టుకోండి, తడి పొడిగా నీళ్లు పోసుకోండి. పోసి దాన్ని కనుక పిండుకోగలిగితే అందులో రసం వస్తుందండి. లేదు బాగా మెత్తగా కొట్టిన తర్వాత నీళ్లు కలిపి దాన్ని కషాయంగా కాసుకోండి. ఒక 8 లీటర్లు నీటిలో 1 కేజీ వేసి 2 లీటర్ల నీరు మిగిలిదాకా 4వ వంతు కాసుకుని ఆ 2 లీటర్లని మీరు ఒక కుండలో పోసుకోండి. కుండలో పోసుకుని ఆ కుండలో మీరు ఏం వేసుకోవాలి? ఇనప రజను. ఓకేనండి. ఆ రజను పైన ఒక 1.5 to 2 ఇంచెస్ ఉండాలి. ఏది? ఈ తుమ్మ కషాయం, తుమ్మ తొక్క యొక్క కషాయం 2 అంగుళాల పైన ఉండాలండి. అది పూర్తిగా ఇంకిపోయేదాకా ఆ కుండను అలా వదిలేయండి. అదేవిధంగా ఇంకొకసారి పోయండి మళ్ళీ. అలాగ 3 సార్లు కనుక మీరు పోస్తే అది ఎవాపరేట్ అయిపోయేదాకా మీరు వదిలేస్తే అది ప్రకృతి సహజంగా అంటే మూలిక ద్వారా ఒక అద్భుతమైన ఐరన్ భస్మం అవుతుందండి. ఇనప భస్మం అంటాం మనం, దాన్ని లోహ భస్మం అంటాం. ఈ లోహ భస్మం చేసుకోవడానికి చాలా గొప్ప టెక్నిక్ అండి ఇది.
దీని ద్వారా కనుక మీరు చేసుకుని ఒక 100 mg టు మీ బాడీ వెయిట్ని బట్టి 300 mg వరకు మీరు ఆహారం తీసుకున్న తర్వాత పాలల్లో కానీ నెయ్యిలో కానీ తేనెలో కానీ కలుపుకుని తింటే ఎవరికైతే లో హిమోగ్లోబిన్, ప్లేట్లెట్లు, ఐరన్ తక్కువ ఉంటుందో, రక్తం తక్కువ ఉంటుందో వాళ్ళకి ఒక నెలల్లో కావలసినంత రక్తం పట్టి రక్త శుద్ధి కూడా జరుగుతుందండి. రక్తం పట్టడమే కాదు, రక్త శుద్ధి కూడా జరుగుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, చాలామందికి తక్కువ ఉంటుంది ఈ మధ్యన, లేకపోతే ఉన్నదానికన్నా ఎక్కువ అయిపోతుంది. మరి దేని ప్రభావం తెలియదు, ఎక్స్ట్రా ఉంటే కూడా ప్రమాదం కాబట్టి దానికి కూడా వైద్యం చేయవలసిన అవసరం వల్ల వస్తుందండి తగ్గించడానికి. మళ్ళీ అలా కాకుండా ఎవరైతే మాకు ఎప్పుడు రక్తం తక్కువ ఉందండి, అనీమియా ఉందండి మాకు అనుకునేవాళ్ళు ఈ ఫార్ములాని చేసుకుని మీరు ఎవరైనా వైద్యుని సలహాతోటి కానీ లేదు మీరు సొంతంగా ఏదైనా పొలాల్లో ఉండేవాళ్ళు, పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చండి. ఆయుర్వేద దుకాణాల్లో ఇనప్రాజన్ అనేది దొరుకుతుంది మీకు, అర్థమైంది కదా. ఇనుప చిట్టెం అంటారు దాన్ని, అది దొరుకుతుంది, చాలా ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. దాన్ని తీసుకొచ్చి మీరు ఏం చేయాలండి, దాన్ని డైరెక్ట్గా రసం రాదు కాబట్టి దాని కషాయం, చిక్కని కషాయం తీసుకుని 8 వంతులు నీళ్లు, 1 వంతు ఆ చెక్క యొక్క పేస్ట్ వేసుకుని 4 భాగాలు మరిగిలేక 4వ భాగం దాకా వచ్చేలేక 3 భాగాలు మరిగిపోవాలి, 1 భాగం మిగలాలి. అంటే 8 లీటర్ల నీటికి 1 kg పేస్ట్ వేస్తే 2 లీటర్లు మిగిలిలేక కాసుకోండి. దాన్ని కాసుకుని దాన్ని జాగ్రత్తగా వడపోసుకుని ఒక కుండలో పోసి ఆ ఇనపరజన పైన 2 అంగుళాలు ఈ కషాయం ఉండాలి. అది పూర్తిగా ఇంకిపోయేదాకా వదిలేయండి. మళ్ళీ రెండోసారి కూడా పోయండి. అలా 3 సార్లు పోసుకుని ఆ కుండకు వాసన కట్టి ఎక్కడో లోపల పెట్టేస్తే ఒక 2 నెలలకు పూర్తిగా ఇంకిపోతుంది. మళ్ళీ ఇంకోసారి చేసుకోండి. అలా 3 సార్లు చేసుకుంటే చాలా సన్నని చూర్ణం అవుతుంది అనమాట. అంటే ఒక అద్భుతమైన లోహభస్మం మీకు తయారవుతుంది. మీరు పుటాలు ఎక్కర్లేకుండా తయారయ్యే లోహభస్మం మిరకిల్గా పనిచేస్తుంది మీకు. ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందో, లేకపోతే ప్లేట్లెట్లు తక్కువ ఉన్నాయో, లేక రక్తం తక్కువ ఉందో, ఇవన్నీ రకాలైనవి కూడా రెడ్ బ్లడ్ సెల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇది. చేత ఈ చూర్ణాన్ని మీరు ఎంత చేసుకోవాలండి, 100 mg టు 300 mg మీ బాడీ వెయిట్ని బట్టి 1 పూట కానీ 2 పూటలు కానీ మీకు పడిన దాన్ని బట్టి నెయ్యి లేక తేనె లేకపోతే పంచదార, ఈ 3 దేనితోటైనా అనుపానంగా కలుపుకుని కూడా తినొచ్చు మీరు. హిమోగ్లోబిన్, రక్తం పెరిగి రక్తం శుద్ధి అవటానికి ఒక అద్భుతమైన మూలిక మనకి ఈ బబుల్ అంటే తుమ్మ చెట్టు. మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే తుమ్మ చెట్టు అంటే ఏదో తుమ్మ చెట్లే ముళ్ళు ఉంటాయి, ఎంతసేపే మనం ఆలోచిస్తాం. అలాగే దీంట్లో ఇంకా దీని ఆకుకి, దీని యొక్క పువ్వుకి కూడా అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయండి. అవి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఓకేనండి, నమస్కారం.